శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగం యం వందే విష్ణుం భోభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటిది జ్యేష్ఠమాసపు శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. ఈ జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశికి నిర్జల ఏకాదశి, పాండవ ఏకాదశి అనేటటువంటి పేరు ఉన్నది. ఇది వ్యాసదేవ వృకోదర అంటే భీమసేన సంవాదంగా బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడింది. తన యొక్క సోదరుడు ధర్మరాజు, అర్జునుడు మొదలైనటువంటి వారందరూ కూడా శ్రీకృష్ణ భగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించటం, వారందరూ కూడా ఈ ఏకాదశి వ్రతపాలనం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉన్నటువంటి భీమసేనుడు తనకు కలిగినటువంటి ఒక ధర్మ సందేహాన్ని వ్యాసదేవ ముని ముందర ఉంచాడు. భీమసేనుడు వ్యాసదేవ మహాముని అడిగాడు, నా జ్యేష్ఠ సోదరుడు అలాగే ఇతర సోదరులు, నా తెల్లైనటువంటి కుంతీదేవి అలాగే ద్రౌపది, వీరందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉంటారు. వారు ఆ రోజు ఏమీ తినరు. అలాగే నన్ను కూడా ఆ ఏకాదశి వ్రతాన్ని పాటించమని చెప్పి కోరుతూ ఉంటారు. అయితే ఆకలిని ఏమాత్రం కూడా భరించలేనటువంటి నేను ఆ ఏకాదశి వ్రతాన్ని మాత్రం చేయను. అందువల్ల వారు వ్రతాన్ని చేయటం నేను చేయలేకపోవటం నాకు ఎప్పుడు కూడా బాధాకరంగా ఉంటుంది. అంతేకాదు, నేను ఏదైనా శక్తి అనుసారం దానం ఇవ్వగలుగుతాను, ఆ కేశవుణ్ణి అర్చించగలుగుతాను, కానీ ఉపవాసం మాత్రం ఉండలేను. ఎందుకంటే నాకు ఆకలి అనేటువంటిది అమితంగా ఉంటుంది. అందువల్ల తినకుండా ఉండలేను. కాబట్టి ఉపవాసం అనేది చేయకుండా, అభోజనంగా ఉండకుండా ఏ రకంగా చేస్తే ఆ ఏకాదశి ఫలితాన్ని నేను పొందగలుగుతానో నాకు ఉపదేశించండి అని చెప్పి అడిగినప్పుడు ఆ వ్యాసదేవుడు చెప్పాడు, నువ్వు స్వర్గలోకాలకు వెళ్ళాలంటే, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలంటే ప్రతీ నెల కూడా 2 ఏకాదశి ఉపవాసములు చేయవలసి ఉంటుంది. కాబట్టి అవి చేయాలి. అలా చేయటం వల్ల నరక బాధల నుండి తప్పించుకోవడమే కాకుండా స్వర్గ సౌఖ్యాన్ని అనుభవించవచ్చు అని చెప్పి ఆ వ్యాసదేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ భీమసేనుడు అడిగాడు, ప్రతి మాసం కూడా 2 ఏకాదశులు వస్తాయి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు. నేను ఇంత ముందుగా తెలియజేసినట్లుగా ఉపవాసం అనేటటువంటిది నాకు అసాధ్యమైనటువంటిది. నేను క్షణకాలం కూడా నేను దాన్ని భరించలేను. నాకు ఆకలి అనేటటువంటిది, ఆ ఆకలి అనేటటువంటి జఠరాగ్ని ఏదైతే ఉందో అది
అతి భోజనం వలన మాత్రమే చల్లారుతుంది. అందుకే ఈ జఠరాగ్ని దీనికి వృకము అనేటటువంటి పేరు. అందుకే భీమసేనుడు వృకోదరుడు ఒక్క కొద్దిసేపు కూడా అభోజనంగా ఉండలేనటువంటి నేను ఎలా ఈ ఉపవాసాన్ని చేయాలి? సరే, మీరు చెప్పినట్లుగా చేస్తాననుకుంటే కేవలం ఏదైనా ఒక్క రోజు మాత్రం సంవత్సరంలో నేను చేయగలుగుతాను. కాబట్టి అటువంటి వ్రతం ఏదైనా ఉంటే కనుక నాకు ఉపదేశించండి అని చెప్పిన తర్వాత మళ్ళీ వ్యాసదేవుడు చెప్తూ ఉన్నాడు, కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా నియమ నిబంధనల్ని అనేక రకాలైనటువంటి కారణాల చేత పాటించడం అనేటటువంటిది సాధ్యపడదు. కాబట్టి మహోన్నతమైనటువంటి ఫలితాలను సాధించగలిగేటటువంటి ఉత్తమమైనటువంటి ఉదాత్తమైనటువంటి పద్ధతి నీకు తెలియజేస్తాను. ఇది కూడా పురాణాంతర్గతంగా చెప్పబడింది. అందువల్ల నేను చెప్పేటటువంటి దాన్ని విను. ఏకాదశి వ్రతపాలన అనేటటువంటిది నరకము నుండి తప్పిస్తుంది. అలాగే ఆ కేశవుని యొక్క పాదాల చెంతకి చేరుస్తుంది. కాబట్టి ఈ వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని పాటించడం ద్వారా ఆ శ్రీ విష్ణువు ప్రీతుడవుతాడు. అయితే నీవు దాన్ని చేయలేనంటున్నావు కాబట్టి జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో, అంటే ఆ రవి సూర్యుడు వృషభ రాశిలో కానీ మిథున రాశిలో కానీ ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఏకాదశి ఏదైతే ఉందో దాన్ని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. ఈ నిర్జల ఏకాదశి రోజున పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. అంటే మంచినీరు కూడా తాగకూడదు. అందుకే దీని పేరు నిర్జల ఏకాదశి. జలము కూడా తీసుకోకుండా ఉండాల్సినటువంటి ఏకాదశి. ఆ రోజు సంధ్యావందనాది కార్యక్రమాలు కానీ, భగవంతుణ్ణి పూజించేటటువంటి కార్యక్రమం కానీ చేసేటటువంటి ఆచమనంలో కూడా కేవలం ఆవగింజంత నీటిని మాత్రమే తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ తీసుకుంటే కనుక మళ్ళీ అది మద్యపానంతో సమానం అయిపోతుంది. సాధారణంగా కూడా మనం ఆచమనం చేసేటప్పుడు మనకి చెప్పేది ఏంటంటే, కేవలం ఒక ధాన్యపు గింజ మునిగేటంత పరిమాణంలో మాత్రమే నీటిని మనం తీసుకోవాలి. కానీ పూర్తిగా ఒక చెంచాడో ఒక ఉద్రణో నీళ్లు తీసుకోకూడదు. అలాగే చప్పుడు చేస్తూ నీటిని తీసుకోకూడదు. కేవలం ధాన్యపు గింజ మునిగేటటువంటి ప్రమాణంలో ఉన్నటువంటి నీటిని మాత్రమే తలని ఇలా పైకెత్తి ఆ నీటిని మనం గోకర్ణాకృతిలో ఉన్నటువంటి చేతితో ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఏ ఆహారాన్ని తీసుకోకుండా, అంటే పళ్ళు, పాలు వంటివి కూడా తీసుకోకుండా, మంచినీళ్ళు కూడా తాగకూడదు. కాబట్టి ఎటువంటి వాటిని కూడా తీసుకోకుండా ఏకాదశిని కనుక పూర్తి చేస్తే, జ్యేష్ఠమాసపు శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని పూర్తి చేస్తే కనుక నిర్జలంగా ఈ ఏకాదశిని పూర్తి చేస్తున్నారు. కాబట్టి సంవత్సరంలో అన్ని ఏకాదశులను పాటించటం వలన కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందగలుగుతావు. ఇంకా మరుసటి రోజు అంటే ద్వాదశి గడియల్లో మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు కూడా ఇదే ఉపవాసాన్ని చేసి, సూర్యోదయం తర్వాత ఆ రోజు బ్రాహ్మణులకి జలాన్ని దానంగా ఇచ్చి, ఏ జలాన్ని తాను తీసుకోకుండా ఆ వ్రతాన్ని పాటించాడో ఆ జలాన్ని బ్రాహ్మణులకి దానం చేసి, ఆ తర్వాత బ్రాహ్మణులతో భోజనాన్ని చేసి ఈ వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు. అలాగే
ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించటం వలన సంవత్సరంలో అన్ని ఏకాదశుల్ని పాటించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతాడు. ఇది సాక్షాత్తు శ్రీ విష్ణు భగవానుడు ఒకానొక సందర్భంలో నాకు చెప్పినటువంటి విషయం. ఎవరైతే సర్వధర్మాలను కూడా వదిలిపెట్టి నన్ను శరణు కోరి ఈ నిర్జల ఏకాదశిని పాటిస్తాడో అతను నాకు ప్రియమైనటువంటి వాడు, అతను సకల పాపముల నుండి కూడా విముక్తులవుతాడు. కేవలం దానం చేయటం ద్వారా ఎవరు కూడా పరమగతిని పొందలేరు. అలాగే పూజలు వ్రతములు చేయటం ద్వారా కూడా అటువంటి లాభాన్ని పొందలేరు. కానీ కలియుగంలో ఇటువంటి వైదిక ధర్మాన్ని పాటించడం ద్వారా ఇటువంటి వాటిని సాధించవచ్చు అని చెప్పి నాతో చెప్పాడు. కాబట్టి వాయునందన, ఏకాదశి రోజుల్లో భోజనం అనేటటువంటిది నిషేధింపబడిన ఈ నిర్జల ఏకాదశి రోజున జలపానం కూడా నిషేధించబడింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సకల తీర్థక్షేత్ర దర్శనాన్ని మానవుడు పొందగలుగుతాడు. కాబట్టి మృత్యు సమయంలో అతనికి యమదూతల యొక్క దర్శనం కనబడదు. విష్ణుదూతలు వచ్చి ఆ విష్ణులోకానికి తీసుకెళ్తారు. అందువల్ల ఈ జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నిర్జల ఏకాదశిని పాటించడం ద్వారా నువ్వు అన్న ఏకాదశులను పాటించినటువంటి ఫలితాన్ని పొందగలుగుతావు. అందువలన నువ్వు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని చెప్పి వ్యాసదేవ మహాముని భీమసేనుడికి చెప్పాడు. ఆ తర్వాత కాలంలో భీమసేనుడు ఆ నిర్జల ఏకాదశి వ్రతాన్ని పాటించడం మొదలుపెట్టాడు. అందువల్ల ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి, పాండవ ఏకాదశి అనేటటువంటి పేరు వచ్చింది. అలాగే ఈ నిర్జల ఏకాదశి రోజున చేసేటటువంటి తీర్థస్నానము, దానము, వేద మంత్రోచ్చారణము ఇవన్నీ కూడా యజ్ఞ నిర్వహణం చేయటం ద్వారా ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయో అటువంటి ఫలితాలన్నింటినీ కూడా పొందవచ్చు అని చెప్పి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తెలియజేశాడు. అంతేకాదు, ఈ నిర్జల ఏకాదశి వ్రత మహాత్మ్యాన్ని విన్నటువంటి వాడు కానీ చదివినటువంటి వాడు కానీ తప్పకుండా అనేకమైనటువంటి శుభ పరిణామాలను పొందడమే కాకుండా పుణ్యాన్ని ప్రాప్తింపజేసుకుంటాడు. అలాగే సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణాల ద్వారాను లభించేటటువంటి ఫలం కేవలం ఈ ఏకాదశి మహాత్మ్యాన్ని వినడం ద్వారా కూడా పొందగలుగుతారు అని చెప్పి వ్యాసదేవ మహాముని ఈ నిర్జల ఏకాదశి వ్రతమహాత్మ్యాన్ని భీమసేనుడికి తెలియపరిచాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.